లాస్ట్ ఫాల్లో చాలా ఫ్రూట్ ట్రీస్ పెట్టానని చెప్పాను కదా, అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం రండి. 1-2 తప్ప మిగతా అన్నిటికీ చిగురు వచ్చింది అండ్ పువ్వులు కూడా వచ్చాయి. ఆ 2టికి కూడా వస్తాయేమో అన్న హోప్ అయితే ఉంది. అయితే ఈ చెట్లు పెట్టిన తర్వాత ప్రతి సీజన్ వీ హ్యావ్ టు కేర్ ఫర్ దెమ్. అంటే ఫర్టిలైజర్ వేయాలి, కంపోస్ట్ వేయాలి, మల్చ్తో కప్పి పెట్టాలి. బాగా ఎక్కువగా గాలి వస్తే రూట్ సిస్టమ్ ఎక్కువగా డెవలప్డ్ అయ్యి ఉండదు కాబట్టి ఇట్లా పడిపోతూ ఉంటాయి చెట్లని. వాటికి సపోర్ట్ పెట్టి కట్టాలి. ఒక 3-4 ఇయర్స్ వరకు మంచి డీసెంట్ సైజ్ వచ్చేంత వరకు పువ్వమ్మ అని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వాటిని. సో లాస్ట్ వీక్ అన్ని చెట్లకి ఫర్టిలైజర్ వేసాను. మొదల్లో ఆ ఫర్టిలైజర్ ఎగిరిపోకుండా కాంపోస్ట్తో కప్పాను. ఒక 2-3 మంత్స్ తర్వాత మంచిగా మల్చేసి చుట్టూ ఇటుకలు కూడా పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ ఆ పువ్వులు ఫర్టిలైజ్ అయ్యి ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ తెంపి పారేయాలట చిన్నగా ఉన్నప్పుడే. బికాస్ అప్పుడు చెట్టు ఎనర్జీ అంతా యూజ్ చేసుకొని రూట్ సిస్టమ్ ఫామ్ అవ్వడానికి ఉపయోగిస్తుందట. మీ యార్డ్లో ఫ్రూట్ ట్రీస్ ఏమన్నా ఉన్నాయా? వాటి కేర్ ఎట్లా తీసుకుంటారు? కమెంట్స్లో చెప్పండి.